కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతి శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని సాధ్యమైన వాటిని అక్కడికక్కడే పరిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మీడియాతో మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గంలో నిరంతరం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్కు అధిక సంఖ్యలో వస్తున్న ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నామని, వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎక్కువగా కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు వస్తున్నాయని అన్నారు. మరోసారి రాకుండా వారి నుండి ఫోన్ నెంబర్లు తీసుకుంటున్నామని, పెన్షన్లు మంజూరు కాగానే నేరుగా వారికి ఫోన్ చేసి తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ లంకపల్లి మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు. మునుపెన్నడూ లేనట్టుగా ప్రజలతో మమేకమై ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గంలో గ్రీవెన్స్ నిర్వహించడం అనేది మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకున్న మీదుగా ప్రతి శుక్రవారం కూడా ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో డెఫినెట్గా ప్రజా గ్రీవెన్స్ అనేది జరగాలి. వాళ్ళకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏదైతే చిన్న చిన్న సమస్యలు వస్తాయో ఆ సమస్యల పరిష్కార దిశగా ప్రయాణం చేయాలనేది ఏదైతే చెప్పారో దానిలో భాగంగానే ప్రతి శుక్రవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రజా దర్బార్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఏలూరు నియోజకవర్గంలో నిరంతరం జరుగుతున్నప్పటికీ కూడా శుక్రవారం అనేక మంది, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మరి అది మీడియా ద్వారా అందరికి కూడా తెలుస్తుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది శుక్రవారమే ఉంటుంది అనుకుని చాలామంది శుక్రవారం రావడం జరుగుతుంది. దానిలో భాగంగానే మా కూటమి నాయకులందరం కూడా ఇక్కడ ఏదైతే క్యాంప్ ఆఫీస్లో కూర్చుని వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. కొత్తగా ఏదైతే కొత్త పెన్షన్ల గురించి ఎక్కువ మంది, అదేవిధంగా ఏదైతే డిజేబిలిటీ సర్టిఫికెట్లు కొంతమంది పెట్టుకోవడం తెలియక కొంతమంది, ఇంకా అవగాహన లేక కొంతమంది ఉన్నారు. వాళ్ళకి అవగాహన కల్పిస్తూ స్లాట్ ఓపెన్ అయినప్పుడు డిజేబిలిటీ పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలంటే ఆ సర్టిఫికెట్ ఉండాలనేది వాళ్ళకి చెప్పి వాళ్ళకి అవగాహన కల్పిస్తూ అవసరమైతే మా దగ్గర నుంచి కూడా అసిస్టెన్స్ ఇచ్చి ఓపెన్ అయినప్పుడు వాళ్ళకి చెప్తామని చెప్పి వాళ్ళ నెంబర్ నోట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా కొత్త పెన్షన్ రిలీజ్ చేయడం అనేది ప్రపోజల్ గవర్నమెంట్ దగ్గర పెండింగ్లో ఉంది. డెఫినెట్గా వితంతువులకు కానీ ఓఏబీలకు కానీ ఎవరికైతే పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయో నియోజకవర్గానికి ఎంత శాతం పెన్షన్లు ఇవ్వాలనేది త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం తీసుకున్నాక వీళ్ళకి ఎవరికైతే ఇప్పుడు పీజీఆర్ఎస్లో అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఫోన్ చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా వాళ్ళు రెండోసారి తిరగకోకుండా వాళ్ళకు కూడా మా నాయకులు చెప్తూ వాళ్ళ ఫోన్ నెంబర్ రాసుకుని మీకు ఎప్పుడు వచ్చేది మేము ఫోన్ చేసి చెప్తాం, అప్పటి వరకు మీరు రాలేదని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా టిట్కోకి సంబంధించి ఆల్రెడీ 1493 డీడీలు వాళ్ళకి అమౌంట్ రిటర్న్ చేయడం జరిగింది. 500 డీడీల్లో రెండో దఫా ఇచ్చే దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ రేపు ఎల్లుండితో అవి కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ మూడో విడతకి 500 డీడీలు మళ్ళీ కూడా కలెక్ట్ చేస్తున్నారు. అంటే ఇది విడతల వారీగా కలెక్ట్ చేయడం అంటే కొంతమంది లేట్గా వెళ్ళారు కాబట్టి ఏదైతే ఫస్ట్ వచ్చినాయి ఫస్ట్ ప్రయారిటీ ప్రకారం వాళ్ళన్నీ కూడా ప్రిపేర్ చేశారు. వాళ్ళు ఎన్ని కరెక్ట్గా ఉన్నాయన్నీ కూడా ఇమీడియట్గా వేసేయడం జరిగింది. 100% ఏదైతే 4400 ఇల్లు క్యాన్సిల్ అయినాయో వాళ్ళందరికీ కూడా ఈ నెలాఖరులోపు మొత్తం అందరికీ కూడా డీడీలు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. లోగడ కట్టిన 35,000కి సంబంధించిన డీడీలు కూడా ఇంకా 480 ఎన్నో పెండింగ్ ఉన్నాయి. వాటిలో ఏదైతే కొంతమంది గవర్నమెంట్ దగ్గర నుంచి పేమెంట్ కట్టారు ఆ డబ్బులు ఏ విధంగా ఇవ్వాలనేది గవర్నమెంట్కి లెటర్ పెట్టడం జరిగింది. ఆ డబ్బులు కూడా వాళ్ళకి త్వరలోనే అందించడం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా ప్రభుత్వం దగ్గరికి ఏదైతే ప్రజలు డబ్బు కట్టారో ఆ డబ్బులు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి డబ్బులు వాళ్ళకి ఇవ్వటం అనేది ఒక గొప్ప విషయంగా మేమందరం కూడా భావిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే నిబద్ధతతో పనిచేస్తూ ప్రజలకి ఇది అవసరం అనుకుంటే అవసరం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా నాయకులందరూ కూడా ముందుంటున్నారు. డెఫినెట్గా 24 గంటలు ఎవరో ఒకళ్ళు అందుబాటులో ఏ విషయం వచ్చినా సరే ధైర్యంగా ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళి మనం చెప్పుకోగలం, మనం పని చేయించుకోవాలని ప్రజలు కూడా ఇక్కడికి రావడాన్ని మీరు కూడా మీడియా సోదరులందరూ కూడా చూస్తున్నారు. తప్పనిసరిగా అయ్యే పని అయ్యేటట్టుగా మేము చేసి వాళ్ళకి చేస్తున్నందుకు మేము కూడా గర్వంగా ఫీల్ అవుతాం. ఈ ప్రజా దర్బారీ నిరంతరం ఇదే విధంగా కొనసాగుద్దని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేయడం.